ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడును. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. యోహాను దర్శనం చూచి విన్నప్పుడు వాటిని ఆయనకు చూపుచున్న దూత పాదములకు నమస్కారం చేస్తుండగా ఆ దూత చెబుతుంది, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ వాక్యం గైకొని వారితోనూ సహదాసుడును అని. దేవుని రాజ్యంలో మనిషి కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న దూత ఎంత తగ్గించుకొని మాట్లాడుతుందో చూసారా? నేను మీతో సమానమే, నేను ఎక్కువ కాదు అని. కానీ ఈనాడు కొంచెం పేరు వస్తే చాలు, నీ బైబిల్ మోయడానికి ఒకరు కావాలి, నువ్వు కారు దిగితే డోర్ తీయడానికి ఒకరు కావాలి, నీ సొంత పనులు నీ ఇంటి పనులు చేయడానికి నీ క్రింద మనుషులు కావాలి. ఇదేనా నీ తగ్గింపు? పరలోకపు దూత తగ్గింపుకు ఈ లోకంలో అన్నీ అనుభవిస్తూ అందరితో పని చేయించుకుంటూ నేను తగ్గింపు జీవితం జీవిస్తున్నా అని చెప్పుకొని తిరిగే నీ తగ్గింపుకు ఏమైనా సంబంధం ఉందా? ఒకసారి ఆలోచించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.